ఇంటికి రండి అని చెప్తారు కదా. కొంతమంది 9 గంటలకు రండి అని చెప్తారు. ఆ దేవాలయంలో ఉన్న విశ్వాసులు ఏం చేయాలంటే కరెక్ట్గా సేవకుడు 9కి చెప్పాడు కదా, 9 గంటలకు ఆరాధన చెప్పాడు కదా, నేను 8:30కి వెళ్ళిపోవాలి. హల్లెలూయా! 8:30కి దేవాలయంలో ఉండాలి. ఎందుకు ఉండాలి దేవాలయంలో అంటే బైబిల్ సెలవిస్తుంది, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలబడి ఉన్నవి. హల్లెలూయా! పాదాలు ఎక్కడుంటాయంట? ఈ దేవాలయంలోకి వచ్చిన వారందరి పాదాలు పరలోకంలో కనబడతాయంట. దేవుడు చూస్తాడంట. ఆ పాదాలను దేవుడు ఏమన్నా తెలుసా? పరిశుద్ధ పాదాలు పర్వతాల మీద సుందరమని చెప్పాడు. సుందరమైనవి పరిశుద్ధ స్థలంలో పర్వతాల మీద సుందరమై ఉన్నవి. కారణం తెలుసా? వారి పాదాలు దేవాలయంకు వచ్చాయి. హల్లెలూయా! ఆ రీతిగా మనం ఏం చేయాలంటే సేవకుని కంటే ఇంకా విశ్వాసుల కంటే నేనే ముందు రావాలి. ఎవరైతే వేగిరి పడతారో, ఎవరైతే తొందరపడతారో వాక్యము వారి యొద్దకు వచ్చి వారిని కలుసుకుంటుంది. హల్లెలూయా! వాక్యమే నేను కలుసుకుంటుంది. కలుసుకుందంటే నీవెంత ధన్యుడవో తెలుసా? ఈ లోకములో యేసు నీతో కలిసి ఉంటే ఎంత ఆరోగ్యము, ఎంత మనకు అభివృద్ధి, ఎంత సుఖం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఆదివారం ఒక రోజు మనం మరవకూడదు. ఆదివారం అంటే మనకు వారం రోజులు మనం డ్యూటీలు చేసుకుంటూ ఉన్నాం, వారం రోజులు మనం కష్టపడుతూ ఉన్నాం. ఒక్కరోజు దేవునికి ఇస్తే మరొక వారం రోజులు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎటువంటి బలహీనత రాకుండా, ఎటువంటి అనారోగ్యత రాకుండా, ఎటువంటి కొరత రాకుండా దేవుడే మనను పోషిస్తాడు. ప్రియులారా, అరీతిగా పని చేయండి. దేవుని కొరకు కేటాయించని సమయాన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, దినములు చెడ్డవి సమయమును పోనీయక అని చెప్పాడు. మనం ఏం చేయాలి? దాన్ని సద్వినియోగము చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవండి. హల్లెలూయా! ఈ ఆదివారం రోజున సెలవు పెట్టుకుంటే వాడు అజ్ఞాని. ఎందుకు తెలుసా? మళ్ళీ ఆదివారం వెళ్తామని అంటాడు. 2 రోజులు ఆదివారం మళ్ళీ 8 రోజులు అవుతుంది. 8 రోజులు దేవుని సన్నిధి పోగొట్టుకుంటే బైబిల్ చెప్పేది ఏమన్నా తెలుసా? ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే